దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 8వ అధ్యాయం 35-36 వచనములు. దాసుడెల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడెల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసినలా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ప్రియులరా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము లాభము, గెయిన్. ప్రియులరా, ఆదాము హవ్వల ద్వారా పోగొట్టుకున్న దాన్ని, అనగా దొంగ అయిన సాతాను వారి నుండి వారి రాజ్యాన్ని, అధికారాన్ని దొంగిలించగా యేసు ప్రభుని ద్వారా తిరిగి దాన్ని మనం సంపాదించుకున్నాం. ప్రియులరా, మన ఆది పితరులు దేవుడిచ్చిన స్వాతంత్రతను కోల్పోయి సాతానుకు బానిసలయ్యారు. యేసు ప్రభు ఆ స్వతంత్రతను తిరిగి మనకిచ్చారు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినలా మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు అని యోహాను 8:36లో చూస్తున్నాం. దేవుని బిడలారా, మనమిప్పుడు ఏమాత్రము బానిసలము కాదు. ఇప్పుడు స్వతంత్రులముగా దేవుణ్ణి నాయన, తండ్రి అని పిలుస్తున్నాం. వారు దేవునితో పోగొట్టుకున్న సహవాసాన్ని పరిశుద్ధాత్ముడు మనలో నివసించుట ద్వారా మరలా క్రీస్తు ప్రభు మనకు పరిపూర్ణముగా ఇచ్చాడు. గనుక దావీదుతో పాటు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని మన జీవితాంతం పాటలు పాడి దేవుణ్ణి స్తుతించాలి. జగటగల ఊబి నుండి, అగాధము నుండి మనలను పైకి లేవనెత్తి మన అడుగులను బండ, అనగా క్రీస్తు అన్న బండపై స్థిరపరిచాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడలారా, మనమేమీ పోగొట్టుకున్న వారం కాదు, కానీ యేసు క్రీస్తునందు సంపాదించుకున్న వారమే. కనుక ఈ లాభానికై దేవునికి మన వందనాలు చెల్లించాలి. ఈ కార్యమంతా దేవుడు తన సొంత కుమారుడు శిలువపై తన రక్తం కార్చి మరణించుట ద్వారా చేశాడు. అందుకు మనం సంతోషించాలి, దేవునికి కృతజ్ఞులముగా ఉండాలి. అలా అయితే ఆయన చేసిన ఈ కార్యానికి బదులుగా మనము ఆయనను మరింతగా ప్రేమిస్తూ, ఆయనను సేవిస్తూ, అలాగే పౌలుతో పాటు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని ఒక చెప్పగలిగే స్థితిలో మనం ఉందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడుగా ఉండండి. ఎట్లాంటి సమస్యలు ఎవరికీ లేకుండా సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించండి. తండ్రి, దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రియులైన వారందరినీ దీవించండి. నీ నామం నిరగక నశించిపోతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారికి సంపూర్ణ రక్షణ భాగ్యమునివ్వండి. తండ్రి, ఇది నాన్న పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను, నాయన వివాహపు వార్షికోత్సవం జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి దయచేయమని అనుదినం ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న
ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించుమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును కుటుంబమంతటికి తోడే ఉండును గాక. ఆమె.